హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరి మధు ఛానల్. దొండకాయ పచ్చడి నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించేస్తాను, వచ్చేయండి. మనం మామూలుగా దొండకాయ కూర చేసుకునేటప్పుడు పండిన దొండకాయలు కూరలో వేయం కదా, అలా వచ్చినవి ఈ దొండకాయలు అనమాట. ఒక 6-7 మిగిలినాయి. సో దాటితో నేను పచ్చడి చేసేస్తున్నాను. దానికి కావాల్సింది దొండకాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, టొమాటో. వెల్లుల్లి ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ దీంట్లో వేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి మెంతులు, మినప్పప్పు, జీలకర్ర వేసి వేయించేసేసుకుంటున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత అదే కడాయిలోకి మనం పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి మనం దొండకాయని కట్ చేసుకున్నాం కదా, దొండకాయలు, టొమాటో, వెల్లుల్లి వేసేసుకొని కొంచెం కలిపేసేసి మూత పెట్టేసుకొని మగ్గనిస్తే చాలా బాగా మగ్గిపోతాయి. అవి బాగా మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి మనం ఫస్ట్ వేయించుకున్నటువంటి మినప్పప్పు, మెంతులు, జీలకర్ర ఉంది కదా, అది వేసేసుకొని కొంచెం చింతపండు, ఉప్పు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అది మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాంట్లోకి మనం మిక్సీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి పచ్చిమిర్చి, వెల్లుల్లి, అది ఫస్ట్ వేసేసుకోవాలి. దొండకాయలు వెంటనే వేసేసుకోకూడదు, ఎందుకంటే మనం రోటి పచ్చడి ఎలా చేస్తామో అలానే యాక్చువల్లీ ఎండగా ఉంది కాబట్టి నేను రోట్లో నూరలేదు. టొమాటోని, గార్లిక్, మనం పచ్చిమిర్చి వేసేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇక్కడ టేస్ట్ చూసుకోవచ్చు, మనకి ఉప్పు సరిపోయిందా లేదా అని. సరిపోకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత వేయించుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, అవి కూడా నేను ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటారు, కాకపోతే నేను వెయ్యను, ఎందుకంటే ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుందని చెప్పేసి. మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు. వేసుకొని కొంచెం మనం పల్స్లో పెట్టి తిప్పేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. పైనుంచి తాలింపు పెట్టేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయింది. సో ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.